హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే రోడ్స్ అనేది అసలు బాగోలేదని చెప్పొచ్చు. మనం ప్రీవియస్ గవర్నమెంట్ 14 to 19 మనం చూసుకున్నట్లయితే ఎన్ని లక్షల అప్పులు చేసినా కానీ రోడ్స్ అనేది ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసేవాళ్ళు. సీసీ రోడ్స్ కానీ, ఏదైతే అమరావతి దగ్గర రోడ్స్ కానీ, ఏదైతే వేరే ఇతర నెల్లూరు జిల్లాలో రోడ్స్ స్టేట్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆ రోడ్స్ డెవలప్మెంట్ కానీ చాలా బాగా చేశారని చెప్పొచ్చు. మనం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసినట్లయితే డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదని చెప్పొచ్చు. సో వాళ్ళు మొత్తం ఫోకస్ ఆన్ ఏదైతే సంక్షేమ పథకాలు, ఏదైతే నవరత్నాలు ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ చేశారే తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ డెవలప్మెంట్ చేయడం కానీ ఇలాంటి ఏం ఆలోచించలేదని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్టేట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూర్తి చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఏదైతే అన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం గుంటలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూర్తి చేస్తున్నారు అనమాట. సో ఎంత గుంటలు పూర్తి చేసినా కానీ వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుంతలు మళ్ళీ కొత్త గుంతలు వస్తాయి. సో రోడ్స్ అనేది ఇలా ఉన్నాయన్నమాట, బురదలతో కానీ. సో ఆ సెగ్మెంట్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక ట్రయల్ వేస్తున్నారు. ఇది గోదావరి జిల్లాలో ఒక ట్రయల్ వేస్తున్నారు. ఏదైతే స్టేట్ రోడ్స్ గురించి ఏదైతే ఉన్నాయో స్టేట్ రోడ్స్ అనేది ప్రైవేటీకరణ చేస్తున్నారు, డెవలప్ చేయడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. వేరే కాంట్రాక్టర్లు తీసుకొచ్చి అని డెవలప్ చేయండి. ఏదైతే నేషనల్ హైవే తరహా నేషనల్ హైవే ఇప్పుడు 6 lanes ఉన్నాయి, 4 lanes ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ ఒక 4 lane తీసుకున్నాం. ఆ 4 lane విధంగా మీరు డెవలప్ చేయండి. డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈవెన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల వరకు ఆ రోడ్స్ అనేది ఏదన్నా గుంటలు పడినా కానీ అది పూర్తి చేయడం కాకుండా మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేయాలని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ని సంవత్సరాల వరకు అనేది అవి మొత్తం మీరే బాధ్యత తీసుకోవాలని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా వాళ్ళు టెండర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రోడ్స్ మొత్తం డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ రోడ్స్ గురించి అక్కడ మీరు ఒక ఫాస్ట్ ట్రాక్ పెట్టుకోండి. ఏదైతే లారీస్ గురించి కానీ, బస్సెస్ కానీ, కార్స్ కానీ, సో ఇలాంటి వెహికల్స్ ఉన్నాయో దానికన్నా మీరు టోల్ వసూలు చేయండి. ట్రాక్టర్స్ కానీ, ఆటోస్ కానీ, 2 wheelers కానీ దీనికైతే మీరు టోల్ వద్దు. కార్స్ కానీ, లారీస్ కానీ, బస్సెస్ కానీ, ఇంకా ఏ కమర్షియల్ వెహికల్స్ వచ్చినా కానీ మీరు టోల్స్ అనేది తీసుకోండి. డీసీఎమ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, మీరు టోల్స్ అనేది తీసుకోండి. ట్రాక్టర్లు, ఆటోలు, బైక్స్ మినహాయించి, సైకిల్స్ మినహాయించి, దీన్ని మినహాయించి మిగతా ఏదన్నా మీరు టోల్స్ అనేది మీరు వసూలు చేయండి. దీని ద్వారా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది, మీకు రెవెన్యూ అవుతుంది, గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది అనే ఒక మంచి ప్రతిపాదనతో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక హైవేకి వెళ్ళినా కానీ టోల్ గేట్స్ టోల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో హై ప్రైస్ పెడతారా, లో ప్రైస్ పెడతారా, ఈవెన్ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ తిరుగుతారు. స్టేట్ రోడ్స్ కాబట్టి పద్దాకలో వారు తిరుగుతూనే ఉంటారు. సో దానికి ఏమైనా ప్యాకేజెస్ ఇస్తారా? సో ఇలాంటివన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మనకి. సో ఏం చేస్తారు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ప్రజల్లోకి సక్సెస్ అయిద్దా, ఫెయిల్యూర్ అయిద్దా? ఈవెన్ రోడ్స్ వేసిన తర్వాత అక్కడ ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఆ రెస్పాన్స్ వల్ల కూడా వాళ్ళు నెక్స్ట్ రోడ్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా, లేకపోతే అక్కడ ఉన్న ఫాస్టాగ్ని ఏదైనా సవరణ చేయాలా? సో ఇలా ఈ టైప్ ఆఫ్ కూడా మాట్లాడుతున్నారు అనమాట మనం. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీలో మొన్న 2 days బ్యాక్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో నేను ఆలోచిస్తున్నాను గోదావరి జిల్లా నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడున్న మొత్తం పబ్లిక్ ఒపీనియన్ మొత్తం తీసుకున్న తర్వాత వేరే జిల్లాలు ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్స్ మొత్తం నేను ఇంప్లిమెంట్ చేస్తానన్నట్టు చెప్పడం జరిగింది. సో ఒకసారి మనం వేచి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అవుతారో అండ్ పబ్లిక్ ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు తిరస్కరిస్తారు అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.